చెప్పమ్మా ఏంటి మీ బాధ? అరే చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? బెడ్లు లేవమ్మా, వెళ్ళండి ఇక్కడి నుంచి, నసదొప్పకండి. అర్థం చేసుకోండి అమ్మా, 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకే బెడ్లు లేవు, హాస్పిటల్లో సిలిండర్స్ కూడా అవైలబుల్ లేవు. మీకేమో చెప్తుంటే అర్థం కావట్లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా ముసలి వాళ్ళకంటే అర్థం చేసుకోండి. మీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ నా చేతిలో ఏం లేదమ్మా. ఇది మీరు అర్థం చేసుకుని బయలుదేరితే మీకే మంచిది. అర్థం చేసుకోండి అమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను తప్పకుండా వెళ్ళాలి. ప్లీజ్